9 మాసాల కాలంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఏదో మొట్టమొదట్లో ఏదో కొంచెం శాండ్ అని అదని కొంచెం కార్మికులు వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. తద్వారా ఈ వరదలు రావటం వల్ల కూడా కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. తర్వాత ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, బాగా దాన్ని అధిగమించారు. ఇంటికి డోర్ డెలివరీ అని చెప్పేసి శాండ్ ఇస్తున్నారు. అందరూ కూడా అటు కార్మికులు కానివ్వండి, భవన నిర్మాణకులు కానీ అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే ప్రస్తుత ఈ యొక్క ఆయన వచ్చి 8 మాసాల పరిపాలన కాలంలో మరి నాకు తెలిసి ప్రజాభిప్రాయం ప్రకారంగా ఒక సామాజిక వర్గం మినహా మిగిలిన సామాజిక వర్గాలు అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు వారి పరిపాలన గురించి. అట్లాగే కొన్ని రాజకీయ పార్టీలు విభేదించే వాళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ విభేదించే కొన్ని రాజకీయ పార్టీలు మినహా మిగిలిన ఒక సామాజిక వర్గం మినహా మిగిలిన వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ పరిపాలన చాలా బాగుందని ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. టీడీపీ ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది మనకి అది వాస్తవం అవాస్తవం అనేది మనం చెప్పడానికి మనం అంత స్థాయిలో లేము. కాబట్టి దాని మీద విచారణ జరుగుతూ ఉంది. సిబిసిఐడి వాళ్ళు చేశారు, దాని తర్వాత ఈడీ కూడా దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పేసి అనేది వార్తాపత్రికలో న్యూస్ వింటున్నాము. వాళ్ళ దర్యాప్తు పూర్తి అయితే కానీ అది జరిగిందా లేదా అని తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా రాజధాని ప్రకటనకు ముందే వాళ్ళ యొక్క బినామీలు అనుమాయులు వాళ్ళ చేత పొలాలు కొనిపించింది అనేది మాత్రం వాస్తవం. అది మనకు కనపడతా ఉంది. అది శాసనమండలి రద్దుపై మీ అభిప్రాయం? శాసనమండలి రద్దుపై అభిప్రాయం అంటే వాళ్ళ పరిధిని మించి వాళ్ళు బిహేవ్ చేస్తే ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు శాసనసభ శాసన మండలం ఏదో కొన్ని పరిధులు ఉంటాయి వాళ్ళకి. ఆ పరిధిలోనే వాళ్ళు పనిచేయాలి. ఆ పరిధిల మించి వాళ్ళు ఆ పరిధిని అతిక్రమిస్తే మరి ఇక తప్పని పరిస్థితిలో చేసి ఉండకపోవచ్చు. ఉంటే బాగానే ఉండేది. దాన్ని కూడా అన్ని రాజకీయ పార్టీలు, నాట్ ఓన్లీ టీడీపీ, అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ యొక్క రాజకీయ నాయకుల పునరావాస కేంద్రంగా ఉపయోగించుకుంటున్నారనే మాట వాస్తవం అన్ని పార్టీలను. కాకపోతే ఏంటంటే ఆయా సంస్థలు అవి వాళ్ళ రూల్స్కి విరుద్ధంగా ప్రవర్తించకూడదు కదా. వాళ్ళు రూల్స్ ప్రకారం చేసుకోవాలా. ఇప్పుడు ఒక బిల్స్ పంపించారు మొన్న, సిఆర్డీఏ బిల్లు కానివ్వండి, పాలనా వికేంద్రీకరణ బిల్లు కానీ పంపించారు. వాళ్ళ పరిధిలో దాన్ని చర్చకి తీసుకోండి. చర్చకి తీసుకొని దాన్ని చర్చించుకొని ఓటింగ్ పెట్టండి. ఓటింగ్ పెట్టి ఇది మాకు అంగీకారం కాదు, మా శాసనమండలి దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది అని ఎట్లా పంపించేయని తిప్పి అది పద్ధతి. కానీ దాని మీద ఏదో ఒక స్టాండింగ్ కమిటీ ఏదో ఆ కమిటీ ఈ కమిటీ పంపిస్తామని చెప్పేసి ఏదో కాలయాపన చేయటం అనేది మాత్రం చాలా చట్టవిరుద్ధం. అది దాని మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకుంటాం వల్ల అందరూ చాలామంది వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా బాగా వాళ్ళ పార్టీలో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మిగిలిన మన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, తర్వాత టీచర్స్ కానివ్వండి, ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు అందులో కూడా మేధావులు ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళు కూడా నష్టపోతారు. ఈ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నిర్వాహకం వలన మంచి వాళ్ళు మేధావులు కూడా నష్టపోవాల్సి వచ్చింది. ఇవాళ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఎవరైతే రూలింగ్ పార్టీలో ఉంటున్నారో వాళ్ళకే ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం ఎప్పటి నుంచో. కాబట్టి పరిపాలన కూడా ఈ చిన్నకారు ఈ ప్రజల్లో అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి కదా సార్, పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎవరు అరికట్టలేకపోతున్నారు. ఇది కేంద్రం చేతిలో ఉన్న పని. అది అప్పటికీ మన ప్రభుత్వం వాళ్ళు 2% ట్యాక్స్ ఏదో తగ్గించినట్టున్నారు. అయినా కూడా దీన్ని జిఎస్టీ పరిధిలో చేర్చమని మనం చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు దీన్ని జిఎస్టీ పరిధిలో తీసుకురావడం లేదు. తీసుకొచ్చే ధరలు తగ్గుతాయనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఏదైనప్పటికీ మన యొక్క వినియోగదారులు చాలా నష్టపోతూ ఉన్నారు. దాని గురించి మన ప్రభుత్వం కేంద్రానికి ఎలా చెప్తే బాగుంటుంది అంటే అమరావతి అదే 3 రాజధానులు అనేది చేసిన పొరపాటు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటే ఆ కట్టినవేంటో ఈ తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా కట్టి ఉన్నట్టే అసెంబ్లీ కానివ్వండి, సెక్రటేరియట్ కానివ్వండి, అట్లాంటివి హైకోర్టు కానివ్వండి, అట్లాంటివి ఏదైనా శాశ్వతంగా కట్టి ఉన్నట్టే ఇవాళ వాటిని ఇంకా వేరే చోటకి బదిలీ చేస్తున్నాం రాజధాని అని చెప్పే అవకాశాలు ఉండేవి కాదు. ఎవరు ఒప్పుకోరు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం పట్టిందల్లా ప్రతిదీ తాత్కాలికం అంటూ ఉంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనా వికేంద్రీకరణ భాగంలో చేయడానికి అవకాశం కుదిరింది. కాబట్టి అది చేసిన టీడీపీ తప్పిదం వల్ల ఈవేళ
అట్లా జరుగుతుంది. కాబట్టి పరిపాలనా వికేంద్రీకరణ అనేది ప్రస్తుతానికి మనం కొంచెం ఈ ప్రాంతం వాళ్ళు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఈ వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళు తాత్కాలికంగా కొంచెం బాధ అనిపించినా భవిష్యత్తులో మాత్రం మళ్ళీ ఫర్దర్గా ఇప్పుడు ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం ఎట్లా విడగొట్టుకున్నారో వాళ్ళు ఒక హైదరాబాదు యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ వాళ్ళు మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి అని వాళ్ళు ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇది నెరవేర్చుకోగలిగారు. ఈ పాలకులు కూడా ఓటింగ్ ఎవరు వద్దంటున్నారు ఎవరు కాదంటున్నారు అనేది పరిగణలోకి తీసుకోకుండా ఓట్ల రాజకీయంతో మన రాష్ట్రాన్ని విడగొట్టారనేది మన అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏదైనా కానీ అట్లాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే పరిపాలనా వికేంద్రీకరణ జరగాలి. ప్రస్తుతానికి నష్టమైనా కూడా భవిష్యత్తులో ఇట్లాంటి ఉద్యమాలు మళ్ళా రావు. ఒకే చోట అమరావతి అనేది ఒకే చోట కేంద్రీకృతం అయితే అటు ఉత్తరాంధ్ర కానివ్వండి ఇటు రాయలసీమ కానివ్వండి మళ్ళీ ఉద్యమాలు రేకించే అవకాశాలు ఉంటాయి. రాయలసీమ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వాళ్ళు రాయలసీమ కార్యాచరణ సమితి అనేది పెట్టారు. దాని వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మాకు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి అని. అదే ఇప్పుడు కనుక ఈ అమరావతి అనే దాంట్లో ఒకే చోట కేంద్రీకృతమై ఉంటే కనుక మరలా ఇట్లాంటివి మళ్ళీ అవి మళ్ళీ పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిపాలనా వికేంద్రీకరణ అనేది ప్రస్తుతానికి ఇబ్బంది అయినా తర్వాత ఇన్ ఫ్యూచర్లో బాగుంటుంది.